బాబాయ్ నమస్తే. నమస్తే అయ్యా. ఏం చేస్తుంటారు? నేను వరిని తిరుగుతూ ఉంటా. అది పొలం అయ్యి కౌలుకి ఇచ్చి అది. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయిపోయింది. మరి సుపరిపాలనకు తొలిగడుగు అంటూ ఇంటింటికి వస్తామంటున్నారు. నిజంగానే సుపరిపాలన చేశారంటారా ఒక సంవత్సర కాలంలో? చేశారు, కొన్ని మంచి పనులు చేశారు, ఇంకా కొన్ని పనులు కాలేదు. ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది వ్యవస్థలో వాళ్ళు కొద్దిగా వాళ్ళు బాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంటలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పి సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టారు, కార్యకర్తలను పక్కన పెట్టారు. ఊళ్ళో బచ్చ నాయకులు ఉంటారు, ఏది ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వాళ్ళని పట్టుకొని ఊగిలాడుతున్నారు. 2014లో అంతే జరిగింది, పోయాడు ఇంటికి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక్కొని మీరు కార్యకర్తలని అందరిని కలవాలి, సీనియర్ నాయకులను కలవాలి. ఇప్పుడు ఆయన ఒక తడవ సీనియర్ నాయకులను కూడా అందరినీ ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసిన వాళ్ళు, కొన్ని పదవులు లేని వాళ్ళకి మీరు ఏదో ఒకటి ఇవ్వండి, వాళ్ళ వయసు అయిపోతుంది అని ఆయన చెబుతుంటే వీళ్ళు వాళ్ళకి అనుకూలం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మరి పింఛన్లో కొంతమంది ఎమ్మెల్యేలో పోయి చంద్రబాబు నాయుడు గారే ఇళ్ళో పోయి ఇచ్చాడు, మరి లోకేష్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, అందరు ఇచ్చారు. లోకల్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇట్లా. మరి పోలీస్ వ్యవస్థ కూడా బాగలేదు. ఎందుకు బాగలేదంటే మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి రేత్రి ముందు తాగే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని కంట్రోల్ చేయండి అన్నాడా? పేరేశాలలో ఇంత మట్టి కంట్రోల్ అనేది లేదు. గంజాయి సాగుతుంది. మరి ఇంకా మరి ఆ వ్యవహారాన్ని ఏమంటారు నాకు తెలీదు. రేత్రి ముందు తాగేవాళ్ళు కలకట్టలకి, మరి ఇటు నర్సాపేట బిజ్జి కల్లి, అటు పాడుబాట తోటలు అయ్యి ఉన్నాయి, అటు ఓటం గంజాయి. మన ఈ మధ్య మటర్ కూడా జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెబుతున్నారు, ఈగల్ టీం అని ఒకటి పెట్టేసి అసలు గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలి, దీనివల్ల యువత నాశనం అయిపోతుంది అంటున్నారు. అయినా చలనం రావట్లేదంటారా? వ్యవస్థ ఆయన చెబుతున్నాడు కానీ వీళ్ళు చేయట్లా. ఏది ప్రభుత్వం వాళ్ళు, ప్రభుత్వం చెబుతుంది కానీ యంత్రాంగం చేయట్లేదు. యంత్రాంగం చేయట్లా. పోలీస్ వ్యవస్థ బాగలేదు. మరి కాలువల మీద ఇదివరకు లస్కర్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమంటారు వాలంటీర్లు అనేవాళ్ళు ఇదివరకు. వాళ్ళకి ఇలా 60-70 ఏళ్ళు ఉద్యోగం, ₹1,00,000 ఉద్యోగం. మరి ఇదివరకు పొద్దున్నే లేచి సైకిల్ మీద గొడవలు పెట్టుకొని పోయి ఆడ చెట్టు పడితే నరికేవాళ్ళు. ఇలా చేయట్లా. వాళ్ళు రైతు కన్నా బ్రహ్మాండంగా ఉన్నారు. కలకట్ట మీద పిచ్చెట్లు నరకట్లా. 5 సంవత్సరాల నుంచి ఏం చేయాల. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి నరికిచ్చాడు. మళ్ళీ సంవత్సరం నుంచి వాళ్ళు ఏలు పెట్టలా. ఏదో ఆ లస్కర్లు అనేవాళ్ళు కాలం ఎప్పుడు వచ్చిద్దని రైతులను అడుగుతున్నారు. ఏది ఆ ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళే కాలం ఎప్పుడు వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారు. లేచి బాగా టాయిలెట్ అవుతారు బ్రహ్మాండంగా. వాళ్ళు పేకాట, యాపి, గంజాయి, మందు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఉన్నారు లస్కర్లో. ఇదివరకు సైకిల్ వేసుకొని తిరిగేవాళ్ళు, ఏది గొడవలు తీసుకొని. అంటే ఇప్పుడు యంత్రాంగం మీద ఇంకా పట్టు సాధించలేదంటారా? కాల తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. మరి నకిలీ అంతకుముందు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు నకిలీ విత్తనాలు కంట్రోల్ చేయలేకపోయారు. అసలు వాళ్ళే నకిలీ విత్తనాలు అమ్మి రైతులు దెబ్బతిన్నారు. వీళ్ళు వచ్చి మేము కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం నుంచి 13 నెలల నుంచి ఇంత మట్టికి అగ్రికల్చర్ ఆఫీసర్ అనేవాడు అసలు మాకు ఇంత మట్టికి పేరేశాల మేడుకుంటారు మండలంలో అవపడలా. ఆ ఉద్యోగస్తులే అవపడలా. మందులు కొట్ల వాళ్ళు ఉన్నారు. దానికి ఒక వ్యవస్థ ఉంది. ఎందుకంటే కొన్నాళ్ళు మేము ఆ ఫీల్డింగ్ చేశాం కాబట్టి. ఒక మందులు అమ్మాలంటే ఒక 10 కంపెనీలు కానీ, ఒక 5 కంపెనీలు కానీ మందులు కొట్టాయినా మేము ఒక 10 రకాల కంపెనీలు మందులు అమ్ముతున్నామని ఒక పీసీ వాళ్ళు అగ్రిమెంట్ ఇస్తారు. ఏది బాండు, కంపెనీ వాడు ఆ బాండు తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసరు ఎంక్వైరీ చేయాలి, ఏది లైసెన్స్లో. దాంట్లో ఉన్న మందులే అమ్మాలి. అయ్యో వీళ్ళు వచ్చి అంతకుముందు మేము 2000 లోపల అప్పుడు మేము మందులు వ్యాపారం చేసినప్పుడు ఆఫీసర్లు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసరు, డెమానిస్టర్ గారు కానీ ఎవరైనా కానీ నెల చెక్కింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరానికి వస్తాడం కూడా చెక్కింగ్ లేదు. సంవత్సరానికి వస్తాడం మట్టికి మామూలు తీసుకోవడానికి వస్తారు. ఏది మందు కట్టలు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, డూప్లికేట్ అమ్ముకోండి. పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది, బయట అక్కనాచి మందులు అవి బనికిరాని, ఈ ముడత రాగానే, తెగులు రాగానే, దోమ రాగానే ఆ మందులు ఇస్తారు తీసుకొచ్చి. 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు మళ్ళీ వచ్చింది, ఏది క్యాన్సర్ రోడ్కి వచ్చినట్టు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు బాబాయ్. అసలుకి సుపరిపాలనకి తొలడుగు అంటూ గడప గడపగా వస్తాం మేము అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు.
ప్రతి ఎమ్మెల్యేని వెళ్ళి ప్రతి గడప తిరగాల్సిందే అంటున్నారు. నిజంగానే అంత సుపరిపాలన జరిగింది అనుకోవాలంటారా? ఇప్పుడు గాల ఇప్పుడుకే అంటే నిన్న మొన్న ఏదో చూసాము, ఏదో లోకల్గా మన గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు, మరి పెద్దకూరపాడు ఎమ్మెల్యే ఏదో కొంతమంది అవపడుతున్నారు, కొంతమంది బయటికి మాకెందుకులే మేము గెలిచాము మాకెందుకు అని వాళ్ళు గరానా రాయల్ టీవీ. మొన్న ఈ మధ్య మాకు పేరేచల్లో ఒక కుర్రాడు బాగా తెలుగుదేశం క్యాండిడేటు, ఎస్సీ కుర్రాడు, అబ్బాయి ఎస్టీలేగా ఎస్సీలా మనవాడు, ఎస్సీ కుర్రాడు, మరి ఆ అబ్బాయి కూడా వయసు చిన్నది, 40 ఏళ్ళమ్మా, 40 ఏళ్ళ 30 సంవత్సరాల కుర్రాడు. ఆ అబ్బాయి 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఏరా అభిమాని. ఇవాళకి వాళ్ళకి ఆ అబ్బాయికి అమ్మ లేరు నాన్న లేరు, మరి చచ్చిపోయారు. ఆ అమ్మాయికి కూడా నాన్న లేడు అమ్మ లేదు, పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు పుట్టారు, అదే కులము. మరి ఏదో ఆటో తోలుతో బతుకుతూ ఉంటాడు. పార్టీ వచ్చినప్పుడు అన్నీ అసలు ఏం రూపాయి తీసుకుని ఆశపడే మనిషి కాదు, టీ కూడా తాగడు జనం దగ్గర, అంత ఏరా అభిమాని, రేత్రి పొగులు పనిచేస్తాడు ఆ కుర్రాడు. ఏదో అనుకోవడం వల్ల ఏదో కోనేరు దగ్గర పోయి చిన్నపల్లూరు గ్రామంలో ఆ కోనేరులో ఏదో కోతులు ఎమ్మడి పడితే దాంట్లో పడి చనిపోయాడు. చనిపోతే సాయంత్రానికి తెలిసి ఏదో బండేనో చెప్పులు అయి ఉంటే కనుక్కొని పోయారు. అది గుంటూరు రూరల్ మండలం. అయితే ఇక అప్పుడు ఆ రోజల్లా ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్లోనే తీసుకొచ్చారు ఈత వేసేవాళ్ళని, వాళ్ళ వల్ల కాలేదు. తెల్లారి మేమందరం పోయాం, మళ్ళీ ఇక్కడ నాయకులు ఏది పెద్ద నాయకులు వాళ్ళ చిన్న నాయకులు పోయి ఏదో చిన్నపల్లిలో నాయకులను పట్టుకొని ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి మరి మధ్యాహ్నం 1 గంటకి, ఇలా 1 గంట చచ్చిపోతే రేపు 1 గంటకు తీశారు 2ంటికి. వాళ్ళు విజయవాడ నుంచి ఎన్టీఆర్ బృందం తీసుకొచ్చారు. తీసుకొచ్చినా కనీసం ఆ పిల్లగాడు బాగా ఏరాభిమాని వాడు, కనీసం సభ్యత్వం కూడా తీసుకోలేదు. అంత నాకెందుకులేనే మనిషి, ఉండటానికి ఇల్లు లేదు, మన జగన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లేదు, వీళ్ళు కూడా ఏం ఏర్పాటు చేయకపోతే కనీసం ఎవరు కూడా నాయకులు వచ్చి ఆ అబ్బాయిని సమర్శించలేదు. ఊళ్ళో నాయకులు ఏదో పోయి వాళ్ళని చూసి జాలిపడి ఏదో ఎవరికి తగ్గదు వాళ్ళు, ఆ పిల్లలు చిన్న పిల్లలు పాపం ఆ అమ్మాయి పని చేయలేదు, ఏదో పేరేశాల సర్పంచ్ గారు పోయి ఏదో చూసి అవ్వపడి ఒక 5 వేలు ఇచ్చాడు. అట్ట ఏదో ఉన్నవాళ్ళు పోయి లోకల్గా ఏదో నేను మా బొట్టోళ్ళం పోయి ఒక 20 రూపాయలు ఇవ్వటం ఏదో అట్ట జరిగింది. మన ఈ మధ్య దినం అయిపోయింది. మరి అటువంటి కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఏది జరిగినా మీరు ఇళ్ళకు పోండి, మీరు పరిహసించండి అని ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరూ చెబుతున్నాడు. ఎందుకు రాలేదు? ఇప్పుడు అదే పెద్దకూరపాడు నియోజకవర్గం ఉంది, ఏది జరిగినా వాళ్ళు ఏం అడగరు. చచ్చిపోయిన రోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఇంకో కార్యక్రమం రోజు కానీ ఎమ్మెల్యే పోయి అవపడాలి. అవపడి అందరికి కాదు, లేని వాళ్ళకి ఒక 5 వేలు 10 వేలు వాళ్ళకి తగ్గట్టు సొమ్ముతోటి ఎమ్మెల్యే పోయి అవపడి భుజం చేసి డబ్బులు ఇచ్చి వస్తాడు. పల్నాడు ఏరియాలో అది ఇంకా మా ఏరియాలో లేదు. మా ఏరియాలో ఎప్పుడుంది? శివప్రసాద్ గారు పెద్దరత్తయ్య గారు ఉన్నప్పుడు ఉంది. పెద్దరత్తయ్య గారు కూడా ఇళ్ళమ్మడి పోయి ఏదైనా కార్యక్రమం పెళ్ళిళ్ళకి కానీ, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ కార్యక్రమం కానీ, ఏ ఫంక్షన్ పిలిచినా పోయి అవపడి అందరికి కాదు, లేని వాళ్ళకి జేబులో ఎంత ఉంటే అంతే. నేను ఆయన అమ్మడి స్థానాలు తిరిగాను, జేబులో డబ్బులు తీసి లెక్కేసేవాడు కాదు, ఇచ్చేవాడు. మరి అట్నే శివప్రసాద్ గారు వైద్యం కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు, డబ్బులు ఇచ్చేవాడు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు. మరి అంటే ఇంకా ఎమ్మెల్యేల మీద పొట్టు సాధించలేకపోయారు అంటున్నారు మీరు చివరిగా. ఇప్పుడు జనంలో కార్యకర్తల్లో వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళ కార్యకర్తలు అవసరం లేనట్టుగా ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు మీరు కార్యకర్తలను కలవండి అని, వాళ్ళు కలవకుండా ఏదో ఇక్కడి నుంచి పోతారు నాయకులు, ఏదో కార్లు వేసే వాళ్ళని పట్టించుకుంటున్నారు కానీ సైకిల్ వేసుకునే వాళ్ళని పట్టించుకోవట్లా. అది 2014లో అట్నే చేశారు, జన్మభూమి కార్యక్రమం అదని ఇదని వాళ్ళు చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఏదో లోన్లు కానీ రాకపోతే కమిషన్లు తీసుకొని, బీసీలోనో ఎస్టీలోనో తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు తీసుకొని 10 వేలు తీసుకునేవాళ్ళు. ఏది 2014లో ఇంకా ఎమ్మెల్యే చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు మీరు డబ్బులు తీసుకోవాలని అందరూ వర్క్ చేయండి అని. వీళ్ళు చేయలేదే. మరి పింఛన్ ఇప్పిస్తే తొలి పింఛన్ నాకు ఇవ్వనేవాళ్ళు, జన్మభూమి కార్యక్రమం సంతకం పెట్టేవాళ్ళు. అప్పుడులో 2014లో జరిగింది. దానివల్లే చంద్రబాబు నాయుడు ఓడిపోయింది.
సరే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, అంటే దాన్ని రీకాల్ ఆయన మేనిఫెస్టోని గుర్తు చేద్దాం, చంద్రబాబు చేసిన మోసాలను గుర్తు చేద్దాం అంటూ ప్రతి గడపగా వస్తున్నాం, మేము కూడా మా నాయకులు కూడా వస్తున్నారు అంటున్నారు కదా, మరి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఏమి చేసుకోరు వాళ్ళు. ఏంటంటే డబ్బు ఉంది, జగన్ డబ్బు ఉంది, ఖర్చు పెడుతున్నాడు, జనాన్ని డబ్బులు పెట్టి పోగు చేయటమే కానీ అభిమానం అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి అన్నీ బాగానే ఉండే కార్యక్రమం ఒక్కొక్కటి చేస్తున్నాడు, పింఛన్లు ఇచ్చాడు, మరి మొన్న అమ్మఒడి ఇచ్చాడు, మరి రేపు ఆగస్టు 15 బస్సులు అంటున్నాడు, మరి కొత్త పింఛన్లు కూడా అంటున్నాడు. మరి రైతులు మటుకు ఇంకా కన్ను తెరవల, మోడీ గారు అని వీళ్ళిద్దరు రైతులకు కన్ను తెరవట్లా. అదే నేను అంటుంది, ఇప్పుడు కొన్ని వ్యవహారాల్లో మనం ముందంజలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన మంచి ఆయనే, కాకపోతే ఆ వ్యవస్థలో కొన్ని రికార్డు కావట్లా. అదొకటి. ఈ మండలం దాంట్లో కూడా ఈ ఉద్యోగస్తులు కూడా సరిగా లేదు. ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఇప్పటికి ఇంకా మట్టి అవి గాయలు దొంగ రవాణా జరుగుతుంది. మొన్న ఎంఆర్ఓ గారు ఏదో రైతు ఇది ఏదో పెట్టాడు మీటింగ్, ఏది జాబ్ మేళం రోజు పెట్టి మేము అసలు అన్నీ కంట్రోల్ చేసామన్నాడు. ఏం కంట్రోల్ ఉంది? ఇప్పుడు రైతులు జరిగే పనులు రైతులు జరుగుతున్నాయి, పొగులు జరిగే పనులు పొగులు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఆటోలు నడి రోడ్డు మీద పెడుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు ఇదివరకు వచ్చి కొట్టేవాళ్ళు గుట్టేవాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్. పేరేజల సెంటర్లో 8 మీరు 7 కాడ నుంచి 10 దాకా జనం పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థ ఆ పోలీసు డిపార్ట్మెంట్ అసలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు, దీన్ని ఏకీభవిస్తారు మీరు? మరి ఫెయిల్ అయింది ఇది చూసుకొని ఆయన ఫెయిల్ అయింది అంటున్నాడు. ఈ వ్యవస్థలో సరిగ్గా నడవట్లేదని ఫెయిల్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఉద్యోగస్తులు మాట్లాడట్లా. ఎమ్మెల్యేలు ఈ చెవితోటి అంటున్నారు, ఈ చెవితోటి వదిలిపెడుతున్నారు.